అధికారం ఉన్న చోటనే అంటే బెల్లం చుట్టూనే ఈగలు ముసిరినట్టు అన్నటువంటి రాజకీయం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా గోచరిస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలాగే కమ్యూనిస్టులతో సహా తెలుగుదేశం వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్కి ఎందుకు వెళ్ళారు అంటే అధికారంలో ఉండే వాళ్ళ మాట అధికారులు వింటారు, మన మాట వినేటట్టు ఉండాలి, అప్పుడే ప్రజలకు ఏమైనా చేస్తామని. అదే సంప్రదాయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మళ్ళీ రివర్స్ అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా, బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారంటే ఆపరేషన్ ఆకర్ష్ లాంటి పదాలు అక్కర్లేదు. కానీ ఓ పక్కన పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళడం, ఆయన బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ స్పీకర్ అయినటువంటి ఆయన దగ్గరికి వెళ్ళడం, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, పోచారం మేళలో కూడా హస్తం కండువా కప్పి ఓ పక్కన ఆహ్వానిస్తే మరోవైపు ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ హోంమంత్రి జానారెడ్డితో భేటీ కావడం, ఇవన్నీ కూడా ఏంటి అంటే ఇప్పుడు మొన్న 8 స్థానాలే రావడం అంటే 14 దాకా వస్తేనే ఎక్స్పెక్ట్ చేశారు రేవంత్ అధిష్టానానికి, అది చెప్పారు. తీరా చూస్తే ఐగాస్త తక్కువ వచ్చినాయి. దీంతో అధిష్టానం ఒక కమిటీ వేసిన నేపథ్యంలో అసలు బీఆర్ఎస్నే ఖాళీ చేసి తీసుకొస్తున్నాం అన్నటువంటి సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతోంది.